పొట్ట చుట్టూ కడుపులోని అవయవాలపై పేరుకునే కొవ్వును విసరల్ ఫ్యాట్ అంటారు. చర్మం కింద పేరుకునే కొవ్వును సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. విసరల్ ఫ్యాట్ అధికంగా ఉంటే జీవనశైలి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా మధుమేహం, ఫ్యాట్ లివర్, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం, మైదా, పాలిష్ చేసిన బియ్యం, చక్కెర, బెల్లం వంటి తీపి పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవడం, వేళకాని వేళ భుజించడం, రాత్రిపూట ఎక్కువగా తినడంతో పాటు అసలు శారీరక శ్రమ లేకపోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ కొవ్వు తగ్గాలంటే ఆహారంలో, జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. నూనెలో వేయించినవి, క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. రోజు అరగంట పాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్రమంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించవచ్చు. బరువు తగ్గే కొద్దీ శరీరంలోని కొవ్వు అన్ని భాగాల నుండి కొద్ది కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి 2 వారాలకు ఒకసారి నడుము కొలత చూసుకోవాలి. యోగా, నడక లాంటి తేలికపాటి వ్యాయామాలతో నెలకు 1.5 నుండి 2.5 సెంటీమీటర్లు మేరకు మాత్రమే నడుము కొలత తగ్గుతుంది. కాబట్టి 2 వారాలకు ఒకసారి నడుము కొలత చూసుకోవాలి. యోగా, నడక లాంటి తేలికపాటి వ్యాయామాలతో నెలకు 1.5 నుండి 2.5 సెంటీమీటర్లు మేరకు మాత్రమే నడుము కొలత తగ్గుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి సమయం పెట్టినట్టే తగ్గడానికి అధిక సమయం పడుతుందని గ్రహించాలి. మరొక ఆరోగ్య చిట్కా: నిద్రపోయే ముందు కనీసం అరగంట పాటు ఫోన్ వాడకాన్ని మానుకోవాలి. ఇది మనసుకు శాంతి కలిగించి ఆరోగ్యమైన గాఢమైన నిద్రకు సహాయపడుతుంది. ఆహారపు అలవాట్లు ఎంతో ఆరోగ్యంగా ఉన్నా నిద్ర సరిగ్గా లేకపోతే కూడా పలు రకాల సమస్యలు వస్తాయి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను ఫాలో అవ్వండి.